సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో ఏ విధముగా మేలులు చేస్తున్నాడని, మన ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. ఆదరణ చూపే దేవునిగా ఉన్నానని, ఆదరించే దేవుడే ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలిగినప్పుడు లేక శోధన వెంట నాలో అనారోగ్య సమస్య కలిగినప్పుడు దేవుడు ఆదరణ చూపే దేవుడని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు నాలో శోధన కలిగినప్పుడు ఏ విధముగా ఆదరణ చూపి శోధన నుండి విడుదల ఇచ్చే దేవుడుగా, లేక ఆదరణ లేనప్పుడు ఏ విధముగా శోధన చేత నింపబడినప్పుడు ఆదరణ కలిగించే దేవుడునని అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు నాలో ఏ విధముగా శోధన ఉన్నదని, ఆ శోధన నుండి నేను ఎందుకు దుఃఖం చేత నింపబడి ఉన్నానని, దుఃఖంలో నేను మునిగి ఉన్నప్పుడు శోధన నాకు దుఃఖముగా మారి ఉందని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దేవుడు ఏ విధముగా ఆదరణ చూపుతున్నాడని, ఆదరించే దేవుడు ఉన్నప్పుడు నా దుఃఖమును తొలగించే దేవుడని, ఆదరణ చూపినప్పుడు శోధన తొలగించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడని, శోధన నుండి విడిపించి నడిపించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు ఉన్నప్పుడు ఏ విధముగా నా జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు నడిచేదనని, లేక నా జీవితం పరిపూర్ణముగా శోధన నుండి తొలగించబడి దేవుని వైపు నడిచేదనని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. గొప్ప మనసు యేసయ్యా నీకుంది, ప్రతి క్షణం స్తుతించెదను నిన్ను నేను, ప్రతి క్షణం స్తుతించెదను. ఘోర పాపిని, పురుగు వంటి వాడిని, బిడ్డని పిలుస్తున్నావా, ఈ పాపిని కౌగలించుకుంటావా. సహోదరి సహోదరులారా, ఆదరణ చూపే దేవుడని, ఏ విధముగా ఆదరణ చూపుటకు నాలో శోధన కలిగినప్పుడు ఏ విధముగా ఆదరణ చూపిస్తున్నాడని, నేను పాపంలో పడిపోయినప్పుడు ఆ పాపమే నాకు శోధనగా మారినప్పుడు ఏ విధముగా అనారోగ్య సమస్య కలుగుతుందని, లేక శోధనే నన్ను భయంకరమైన స్థితికి నడిపిస్తుందని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొనుటకు ఏ విధముగా నా జీవితాన్ని నిర్మించుకొని ఉన్నానని, నా జీవితాన్ని పరిపూర్ణముగా జీవించే విధానం ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా మనుషులు త్రోసివేసినప్పుడు, లేక నా జీవితంలో కుటుంబం నుండి త్రోసివేయబడినప్పుడు నాకు ఆదరణ లేదని, లేక నా జీవితం కోల్పోయిన జీవితం అని దుఃఖపడే విధానాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో త్రోసివేయబడినప్పుడు ఏ విధమైన శోధన కలుగుతుందని, లేక దుఃఖము చేత నేను నింపబడినప్పుడు కుటుంబమే నాకు త్రోసివేయబడిన కుటుంబముగా ఉన్నదని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరుచుకొని ఏ విధముగా నేను నడవాలని, లేక నా జీవితం త్రోసివేయబడిన కుటుంబముగా నా జీవితం ఉండినప్పుడు నేను ఏ విధముగా దేవుని వైపు చూచి ఆదరణ పొందేదని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు, ఆదరణ లేదని, ఒకవైపు కుటుంబం నన్ను విడిచిపెట్టిందని, లేక అనారోగ్య సమస్య కలిగినప్పుడు అందరూ విడిచిపెట్టి ఉన్నారని, జీవితంలో శోధన నింపబడినప్పుడు దేవుడే ఆదరణగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితం సమస్యలు ఎన్నో ఆటంకములు కలుగుచున్నప్పుడు పరిపూర్ణముగా ఆదరణ చూపే దేవునిగా ఉన్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా ఆదరణ పొందుకునే బిడ్డలుగా ఉన్నామని, లేక నా జీవితం ఆదరింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వయస్సులో పెద్దవాడనైనను చిన్న బిడ్డ వాలే ప్రవర్తిస్తున్నాను. నీకు ద్రోహమైన పనులను చేసినను, నీ సన్నిధి నుండి నన్ను నీవు గెంటి వేయలేదయ్యా. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు ఏ విధముగా నేను బలపరుచుకొనుటకు, నా జీవితాన్ని ఏ విధముగా నిర్మించబడుటకు దేవుడే నాకు ఆదరణకర్త అని, ఆదరించే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధముగా నేను జీవించదనని, ఆదరణకర్తగా దేవుడు ఆదరిస్తున్నాడని, నా జీవితాన్ని పరిపూర్ణముగా ఆదరింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని, నా జీవితం శూన్యమైన జీవితం అని నేను అనుకొని ఉన్నప్పుడు, లేక నా జీవితం వ్యర్థముగా ఉన్నామని, నా జీవితంలో ఎన్నో తలంపుల చేత నేను నింపబడినప్పుడు, లేక నా జీవితం ఎవరు లేరని వేదన కలుగుతున్నప్పుడు ఏ విధముగా నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడని, ఆదరణ చూపే దేవుడే ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా నేను నడవగలనని, జీవితంలో ఏ విధముగా పరిపూర్ణమైన దేవుని చెంత నేను ఉండి, జీవితంలో ఏ శోధన కలుగుతుందో ప్రతి శోధన నుండి నేను విడిపింపబడి, లేక నా జీవితం ఏ విధముగా పరిపూర్ణమైన మార్గమును నేను వెతికి నడవగలనని ఈరోజు అంశం ద్వారా చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆదరణ చూపే దేవుడుగా ఉన్నప్పుడు నా జీవితం ఎక్కడ ఆదరణ కోల్పోయినామని, నా జీవితంలో ఆదరణ కోల్పోయినప్పుడు ఏ శోధన చేత నేను నింపబడి ఉన్నామని, లేక ఆదరణ నా కుటుంబంలో లేదని నేను దుఃఖం కలుగుతున్నదని, లేక ఆదరణే నాకు కలిగించకుండా త్రోసివేయబడిన బిడ్డలుగా తల్లిదండ్రుల నుండి ఆదరణ పొందలేదని, లేక నన్ను ప్రేమించే బిడ్డల నుండి ఆదరణ పొందలేదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, ఆదరణ పొందే బిడ్డలుగా ఉన్నప్పుడు నా జీవితం పాపం నుండి విడుదల పొందగలనని, నా జీవితం పరిపూర్ణమైన దేవుని వైపే నేను చూస్తున్నప్పుడు ఆదరణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణముగా దేవుని వెతికినప్పుడు ఆదరణ కలుగునని, దేవుని వైపు చూచినప్పుడు ఆదరింపబడే బిడ్డలుగా మనం జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుని చెంత ఉండి ఏ విధముగా ప్రార్థిస్తున్నామని, దేవునిలో ఉన్నామని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, త్రోసివేయబడ్డ రాయిని నేను మూలరాయిగా నిలిపితివయ్యా. సహోదరి సహోదరులారా,
ఏ విధముగా దేవుడు నడిపిస్తున్నాడని, నా జీవితాన్ని కోల్పోయే సమయములెల్లా దేవుడు నడిపించే దేవుడు ఆదరణ చూపి ఏ విధముగా బలపరుస్తున్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచి పరిపూర్ణమైన మార్గమును నన్ను నడిపించే దేవుడు ఉన్నాడని, పరిపూర్ణముగా దేవుని వెతికే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,